రాయలసీమ లిఫ్ట్ వివాదం ఇంకా సాగుతూనే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పేశాడు, నేను అడిగాకనే ఆపారు అన్నటువంటిది. అబ్బెబ్బే లేదు అంతకుముందే ఆపేశాడంటూ జ్యోతి గారు ఒక సర్టిఫికెట్ ఇచ్చేశారు. దాంతో ఇప్పుడు వీళ్ళు మరి వీళ్ళ సర్టిఫికెట్లు ఇస్తారు కదా, 2021లో ఇచ్చినటువంటి జీవో, 2023లో ఇచ్చినటువంటి జీవో, 2 సార్లు ఇచ్చినటువంటి జీవోల్ని ఇటు వైసీపీ ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే 2021కి ఆగిపోయింది అన్నారు కదా, ఆ స్టార్టింగ్ అవ్వడం కంటిన్యూ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తారు. 2023లో కూడా జీవో ఇచ్చుకొచ్చారు. అదే కదా అప్పుడు నమస్తే తెలంగాణ వాళ్ళు అనుకుంటా దాదాపు 70-80% పూర్తయిందని చెప్పడం. ఇంకోటి ఎవరో ఎందుకు వేరే సర్టిఫికెట్ అక్కర్లేదు. ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ సర్టిఫికెట్ తీసేద్దాం, వాళ్ళు ఇప్పుడు జగన్కి ఫేవర్ అని చెప్తున్నాం కాబట్టి. మరి సర్టిఫికెట్ ఇచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి. దానివల్ల నష్టం జరుగుతుంది తెలంగాణకి అన్నటువంటి. మరి అదే సందర్భంలో ఆ సర్టిఫికెట్ తప్పని చెప్పి మళ్ళీ రేవంత్ చెప్పిందే కరెక్టు కాదు, రేవంత్ చెప్పింది తప్పు. ఏది సాగునీటి ప్రాజెక్టు ఇక్కడ దీని ద్వారా వచ్చేటటువంటి నీళ్ళకి సంబంధించి అయితే అతను చెప్పింది రైటే, ప్రాజెక్టు పెట్టడం. కానీ రేవంత్ ఆపింది తప్పు. ఆంధ్రాకి నష్టమేం లేదు, ఆంధ్రాకి నష్టం తప్పించి తెలంగాణకి నష్టం లేదు. మరి పాప మా రేవంత్కి చదువు జ్ఞానం లేక బుర్ర లేక ముఖ్యమంత్రి అయ్యి అనవసరంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణకి నష్టం అంటున్నాడు. ఓసారి వెళ్ళిపో నా తెలంగాణలో ఉన్నటువంటి పబ్లిక్ని కన్విన్స్ చేయండి, ఇద్దరూ కలిసి రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటటువంటిది కరెక్ట్ అయ్యా, దానివల్ల నష్టమేం లేదు, ఆంధ్రాకే నష్టం తప్పించి తెలంగాణకి నష్టం లేదని చెప్పేసి ఓకే చేయండి. అబ్బాయి దానివల్ల ఆంధ్రాకి నష్టం, రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణకి నష్టం. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు లేకపోతే చంద్రబాబు గారికో మంత్రులకేమో అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి నష్టం. అదేందో ఒకే ప్రాజెక్టు 2 రాష్ట్రాలకి నష్టమయ్యేటటువంటి ఒక విచిత్రమైనటువంటి రూట్లోకి వచ్చింది. సమస్యల్లో ఒకటే, రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతాం. ఇంతకుముందు పోతిరెడ్డిపాడు దండగా అన్నారు, ఇవాళ రోజున రాయలసీమ ఎత్తిపోతల పథకం దండగా అన్నారు. మరి 2 ఆపేసేయండి, రాయలసీమని ఏం చేద్దాం? దాన్ని ఒక బీహార్ కిందకు మారుద్దామా, లేకపోతే దాన్ని సోమాలియా కిందకు మారుద్దామా? ఎందుకు ఈ అరాచకమైనటువంటి మాటలు, ఈ అరాచకమైనటువంటి వ్యవహారాలు? సరే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇప్పుడు ఆపేశారు, దాని మీద విషం చెమ్ముతున్నది బయటోడు కాదు మనోడు. బయట వాడితో బతక పర్లేదు పోరాడచ్చు, కానీ మన ద్రోహులతో, ఆంధ్ర ద్రోహులతో ఏం మాట్లాడాలి? ఇది కదా అసలు సమస్య. రాయలసీమ ఎత్తిపోతల పథకం రాష్ట్రానికి ప్రయోజనం కాదన్నటువంటి వాడి నోట్లో ప్రజలు మట్టి కొడతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రజలే మట్టి కొడతారు. ఎందుకంటే అక్కడ రాయలసీమలో పెట్టిన ఏ పథకానికి అది పనికిరాదు, ఇది పనికిరాదు, అది పనికిరాదు, ఇది పనికిరాదు అనే స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇవాళ ఆ పథకాలే లేకపోతే ఆ రోజున రాజశేఖర రెడ్డి పెట్టినప్పుడు దాన్ని ధనం కోసం అన్నారు. కానీ ఇప్పుడు ఆటిట్టించిన నీళ్ళు ఇస్తున్నారు. మచ్చుమర్రి రాజశేఖర రెడ్డి జయించేటటువంటి సందర్భంలో తిట్టిపోచారు, అక్కడ చేసేటటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా తిట్టిపోచారు. పోతిరెడ్డిపాడు పక్క పెంచుతున్నప్పుడు ఇక్కడ ఉద్యమాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ సేమ్. ఎందుకు మన రాష్ట్రానికి ప్రయోజనానికి వచ్చేటటువంటి దాన్ని. ఇంకొక విచిత్రమైనటువంటి నేను ఏదో బాబు గారు చెప్తున్నారు, ఏది పులిచింతలకి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చినట్టు పట్టిసీమ కట్టాక రాయలసీమలో ఉద్యానవన పంటలు పండినాయి అంట. ఏం మాట్లాడుతున్నాం మనం? ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఇక్కడి నుంచి ఏమన్నా అక్కడికి నీళ్ళు వెళ్తాయా? ఇక్కడికి వచ్చే నీటి హక్కును అక్కడ వినియోగించుకుంటున్నాం, అంతే కదా. కృష్ణా జలాలకు వచ్చేటటువంటి నీటి హక్కు ఏదైతే కృష్ణా డెల్టాకు ఉన్న నీటి హక్కుని రాయలసీమకి వాడాలి. అది ఎట్లా వస్తుంది? పోతిరెడ్డిపాడు ద్వారానే కదా, లేకపోతే ఇప్పుడు ఇట్లాంటి పథకాల ద్వారానే కదా. మరి ఇక్కడి నుంచి నీళ్ళు వదిలేదు, పట్టిసీమ కట్టడం వల్ల అక్కడ ప్రయోజనం ఏంటి చెప్పడం ఏంది? ఇది ఎక్కడ విచిత్రమైనటువంటిది? అంటే ప్రజల్ని ఇంతగా మోసం చేయగలుగుతామా అంటే చేయగలం మన ఆంధ్రాలో అన్నటువంటిది అర్థమవుతుంది.